అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కర్నూలు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. కర్నూలు జిల్లా జైలు వద్ద పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి సతీమణి వాహనాన్ని కూడా పంపేశారు సిఐ తేజమూర్తి. జైలుకు 1 కిలోమీటర్ దూరంలోనే ఉండాలంటూ కూడా ఆంక్షలు విధిస్తున్నారు. కర్నూలు జైలు వద్ద కంచెను కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు కూడా అక్కడికి చేరుకున్నారు. వారందరినీ కూడా పోలీసులు వెనక్కి పంపించేస్తున్నటువంటి విజువల్స్ ను యూటీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. జగన్ పర్యటనకు భారీ స్థాయిలో వైసీపీ శ్రేణులు హాజరయ్యారు. జగన్ పర్యటనలో వైసీపీ ఇన్ఛార్జీలు కూడా పాల్గొనకుండా పోలీసులు అడ్డుకుంటున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందంటూ కూడా పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే జగన్ పర్యటన పైన పోలీసుల ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణాన్ని మనం చూస్తున్నాం. పోలీసుల ఆంక్షలతో ఎక్కడికక్కడ వైసీపీ క్యాడర్ ని కూడా నిలుపుదల చేసేటువంటి అవకాశాలు, వారిని అడ్డుకోవడం, వెనక్కి పంపించేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి సతీమణి కూడా జగన్ పర్యటనలో పాల్గొనడానికి, తన భర్తను చూసేందుకు ఆమె కూడా జైలు వద్దకు చేరుకుంటుంటే తేజమూర్తి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి కూడా వెనక్కి పంపుతున్నటువంటి వైనం ఒక్కసారిగా కలకలం రేపుతుంది. జగన్మోహన్ రెడ్డి విరూపాక్షి పరామర్శించడంతో పాటుగా పార్టీ పరంగా కల్పించాల్సినటువంటి ఒక భరోసాను ఇచ్చేటువంటి ప్రయత్నం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన పైన పోలీసులు విధించినటువంటి ఆంక్షలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంటే, మరోవైపు జగన్ పర్యటనలో భారీగా కార్యకర్తలు చేరుకుంటున్నారు, అభిమానులు చేరుకుంటున్నారు. ఒక్కసారిగా కర్నూలు నగరంతో సహా, అంటే కర్నూలు పరిసర ప్రాంతాల్లో జగన్ పర్యటన సాగేటువంటి ఆ రూట్ మ్యాప్ మొత్తం కూడా జన సందోహంగా కనబడుతున్నటువంటి విజువల్ మనం చూస్తున్నాం. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని రూల్స్ పెట్టినా, ఎన్ని షరతులు విధించినా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి భారీగా వైసీపీ క్యాడర్ తమ అభిమాన నేతలు, తమ అధినేతను చూసేందుకు మాత్రం భారీగా చేరుకుంటున్నటువంటి పయనం కూడా మనకు కనబడుతున్నాయి. అయితే వైసీపీ క్యాడర్ తో పాటుగా ద్వితీయ శ్రేణి నాయకులను కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. ఇప్పటికే నందికొట్కూరులో వైసీపీ నాయకుడు, యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో వాగ్వాదానికి కూడా దిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కర్నూలులో ఒకేసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. జగన్ ను చూసేందుకు వచ్చినటువంటి క్యాడర్ ను, వైసీపీ కార్యకర్తలను పోలీసులు వెనక్కి పంపించేస్తున్నారు. జైలు నుంచి కేవలం 1 కిలోమీటర్ల దూరం మాత్రమే మీరు ఉండాలి. సో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది కాబట్టి కఠినంగా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం, రూల్స్ ని బ్రేక్ చేయొద్దంటూ కూడా పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం మాత్రం ఒకంత ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, విరూపాక్షి సతీమణిని కూడా పోలీసులు అడ్డగించడం, వెనక్కి పంపుతున్నటువంటి వేళ ఎక్కడికక్కడ కార్యకర్తలు కూడా అడ్డు తగులుతున్నారు. ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. జగన్ పర్యటన నేపథ్యంలోనే పోలీసులు ఆంక్షలు విధించారు. జిల్లాలో సెక్షన్ 30 అమల్లో ఉందంటూ పోలీసులు ఎక్కడికెక్కడ వైఎస్ఆర్సీపీ నేతలను, కార్యకర్తలను, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలను కూడా అడ్డుకున్న పరిస్థితి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాల నుంచి భారీ స్థాయిలో వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తలు హాజరైన నేపథ్యంలో ఎక్కడికక్కడ బారికెడ్లు పెట్టి పోలీసులు నియంత్రించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు కురిస్తున్నారు. మరోపక్క ఇక్కడ ప్రధానంగా ఆలూరు ఎమ్మెల్యే సతీమణి వాహనాన్ని సిఐ తేజమూర్తి జైలు వద్ద అడ్డుకున్నారు. జైలు దగ్గర ఏకంగా కంచె ఏర్పాటు చేశారు. 1 కిలోమీటర్ దూరంలోనే వాహనాలు ఆపాలి, కిలోమీటర్ తరువాత కేవలం జగన్మోహన్ రెడ్డి వాహనానికి మాత్రమే అనుమతి ఉంది, ఇక్కడ ఎవరు ఎలాంటి వాహనాలను తీసుకురాకూడదు అంటూ పదే సిఐ తేజమూర్తి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, వైఎస్ఆర్సీపీ నేతలను, ఇన్ఛార్జిని అడ్డుకున్నారు. సాక్షాత్తు ఎమ్మెల్యే జైల్లో ఉన్నారు, ఎమ్మెల్యే సతీమణి వాహనాన్ని కూడా సిఐ తేజమూర్తి అడ్డుకున్నారంటూ తీవ్ర విమర్శలు కురిపిస్తున్నాయి. అయితే ఇక్కడ జిల్లాలో సెక్షన్ 30 అమల్లో ఉన్నంత మాత్రాన పోలీసులు అత్యుత్సాహంగా ప్రదర్శిస్తున్నారు. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతలను, వైసీపీ కార్యకర్తలను, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులను కూడా అడ్డుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్ పర్యటన నేపథ్యంలో నిన్నటి నుంచి జిల్లాలో ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది. ఏదైతే జగన్ క్యాంప్ 1 మాత్రమే అనుమతించారు, సెక్షన్ 30 అమల్లో ఉందంటున్నారు. సభలకు, సమావేశాలకు అనుమతి లేదు, ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు పదే ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఏదైతే గోర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి జగన్ బయలుదేరారు, జగన్ మరికొద్ది సేపట్లో జిల్లా జైలు చేరుకున్నారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించున్నారు. విరూపాక్షిని పరామర్శించిన తర్వాత
ఏదైతే జగన్మోహన్ రెడ్డి విరూపాక్షి సత్యమని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేస్తారంటూ మనకు సమాచారం అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే కిరణ్, అంటే ఎంతమంది జగన్ తో పాటు లోపల ములాఖాత్ కు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? ఎంతమంది విరూపాక్షిని పరామర్శించేందుకు జగన్ తో పాటు లోపలికి వెళ్ళబోతున్నారు? అట్ ద సేమ్ టైం ఆయన సతీమణి కూడా వెనక్కి పంపాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది? ఆమె కూడా జగన్ తో లోపలికి వెళ్ళబోతున్నారా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇక్కడ ప్రధానంగా తేజమూర్తి వాహనాన్ని అడ్డుకున్నది మనం విజువల్ లో చూస్తున్నాం. ఎందుకంటే జైలుకు కిలోమీటర్ దూరంలో కంచె ఏర్పాటు చేయడం, ఆంక్షలు విధించడం, మరోపక్క జగన్ వాహనానికి మాత్రమే అనుమతి ఉన్నట్టు పోలీసులు కరాఖండిగా చెప్పడం, అక్కడికి చేరుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఇటు విరూపాక్షి సత్యమణితో కూడా నేరుగా జగన్ జైల్లో కలవనున్నారు. మరోపక్క ఈ భేటీలో విరూపాక్షికి ధైర్యం చెప్పనున్నారు. విరూపాక్షి భార్యకు కూడా అండగా ఉంటామని జగన్ గతంలో ప్రకటించారు. ఏదైతే రెండు వర్గాల మధ్య నేమకల్, ఏదైతే తిప్పగిరి మండలంలో ఉన్న నేమకల్ గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు, ఇటు ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాముల పైన కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అదే జైల్లో కూడా ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్ పర్యటన నేపథ్యంలోనే జిల్లాలో ఎక్కడా లేని అత్యుత్సాహం పోలీసులు చూపిస్తున్నారు, అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వరుసగా నేతలను అడ్డుకుంటున్నారు, కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. నంద్యాల ఆళ్లగడ్డతో పాటు జిల్లాలో ఉన్న నందికొట్కూరు, అటు కర్నూలు, ఇటు నంద్యాల రెండు జిల్లాల పార్లమెంట్ లో ఉన్న అసెంబ్లీ ఇన్ఛార్జీలను ఎక్కడికిక్కడ అడ్డగింత కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. మరికొద్ది సేపట్లో అంటే కిరణ్, అంటే భారీ స్థాయిలో వైసీపీ కార్యకర్తలు అక్కడ కనబడుతున్నారు, భారీగా అక్కడికి చేరుకుంటున్నారు అధినేతను చూడడానికి. ఇలాంటి సందర్భంలో పర్యటన కొంత స్లో అయ్యేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా, లేదా సకాలంలో అంటే 3 వరకు మాత్రమే జైలు అధికారులు ములాఖాత్ కు సమయం ఇచ్చారు కాబట్టి? జగన్మోహన్ రెడ్డి ఇన్ టైం లోనే ములాఖాత్కు చేరుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఈసారి వైసీపీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఆయన 2:30 ఆ ప్రాంతంలో ములాఖాత్ కానున్నారంటూ మనకు సమాచారం వినిపిస్తుంది. అయితే మరికొద్ది సేపట్లో దాదాపు 10 నుంచి 15 నిమిషాల్లోనే ఆయన జిల్లా జైలు చేరుకోనున్నారనే సమాచారం వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా భారీ బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేసినప్పటికీ పోలీసుల ఆంక్షలు దాటుకుని భారీ స్థాయిలో వైసీపీ కార్యకర్తలు, నేతలు జగన్ ని చూడడానికి భారీ స్థాయిలో హాజరయ్యారనే సమాచారం వినిపిస్తుంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం 2:30 ఆ ప్రాంతంలో జగన్ జైలుకు చేరుకోనున్నారు, ములాఖాత్ కానున్నారంటే సమాచారం వినిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం యూట్యూబ్ స్క్రీన్ పైన విజువల్ లో చూసుకుంటున్నాం. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు విధించినటువంటి ఆంక్షలను బేఖాతరు చేస్తూ పోలీసుల ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోకుండా వేలాది మంది ప్రజలు, వైసీపీ కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు. ఇది ఇప్పుడే మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. మరి కాసేపట్లో కర్నూలు జైలుకు చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే పోలీసులు కొంతవరకు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం మాత్రం కలకలం రేపుతుంది. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి సతీమణి వాహనాన్ని కూడా పంపేశారు సిఐ తేజమూర్తి. జైలుకు 1 కిలోమీటర్ దూరంలోనే ఉండాలంటూ కూడా హుకుం జారీ చేసిన పరిస్థితి. ప్రస్తుతం చెన్నమ్మ సర్కిల్ నుంచి బళ్ళారి సర్కిల్ వైపు, అంటే ఆ రోడ్డు వైపు జగన్ పర్యటన కొనసాగుతుంది. చెన్నమ్మ సర్కిల్ దగ్గర భారీగా పూర్తి స్థాయిలో వైసీపీ క్యాడర్ అక్కడ చేరుకున్నారు. జగన్ కు ఘన స్వాగతం పలుకుతున్నటువంటి పైన మనం చూస్తున్నాం. జైల్లో ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖాత్ కానున్నారు జగన్మోహన్ రెడ్డి. NH-44 మొత్తం కూడా వైసీపీ శ్రేణులతో, క్యాడర్ తో నిండిపోయినటువంటి పరిస్థితి. చెన్నమ్మ సర్కిల్ నుంచి బళ్ళారి చౌరస్తా వరకు వైసీపీ కార్యకర్తలతో నేషనల్ హైవే మొత్తం కూడా కిక్కిరిసిపోయింది.